ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మాయి గారు, మందారం దొరికింది. గుడి దగ్గరికి తీసుకొస్తున్నాను. అవునా? ఓకే లక్ష్మి. సరే అమ్మాయి గారు, నేను తీసుకొస్తున్నాను. ఓకే. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామీం యస్యాం హిరణ్యమీందేయం గామిష్యం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాథప్రబోధినీం శ్రీం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీ జ్యోషతాం కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ధాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం ఓం మాంగళ్యేభ్యో నమో నమః. ఇదేంటి సడన్ గా ఎక్స్ప్రెషన్ చేంజ్ చేసింది? కొంపతీసి ఆ రాజుగాడు వస్తున్నాడా ఏంటి? రేయ్, వాళ్ళు కొండ మీదున్న దేవాలయం వైపు వెళ్తున్నారు. ఆ ముగ్గురులే ఏ ఒక్కరు కొండ వైపు వెళ్ళకూడదు. రండ్రా. పంతులు గారు, ముహూర్తం టైం అవుతోంది, త్వరగా కానివ్వండి. అలాగేనమ్మా. ఓం అయముహూర్తస్సు ముహూర్తోస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేం గృహే స్మరామి. ఆగండి పంతులు గారు. ఏం చేస్తున్నావు రూపా? శుభమాని పెళ్లి జరుగుతుంటే ఇలా అపశకనం కలిగించే మాటలేంటి? పంతులు గారు, మీరు కానివ్వండి. అలాగే. ఆగండి పంతులు గారు. నీకేమైనా పిచ్చి పట్టిందా రూపా? నిన్న అసలు ఇక్కడ తీసుకురావడమే మేము చేసిన తప్పు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఉంటే ఉండు, లేదంటే బయటికి వెళ్ళు. పెళ్లి ఆపాలని చూస్తే మాత్రం నిన్ను కూతున్నను కూడా చూడను. నాన్న, మీరేం చేసినా పర్వాలేదు నాన్న, కానీ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అమ్మా రూపా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా? పెళ్లిపేటల మీద పెళ్లి ఆపడమేంటమ్మా? అందులోనూ ఈ పెళ్లి జరిపిస్తుంది అన్నయ్య. నువ్వు సైలెంట్గా ఉండు. పంతులు గారు, మీరు కానివ్వండి. మీరందరూ కలిసి మందారంకి అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఏంటి రూపా పిచ్చిదాన్లా మాట్లాడుతున్నావు? మందారం చనిపోయి 6 ఏళ్లయింది. అలా అని మనమంతా అనుకున్నామత్తయ్యా. వాస్తవానికి అది వాస్తవం కాదు. మందారం బతికే ఉంది. ఈ పెళ్లి ఆపడానికి ఇది ఒక కొత్త డ్రామానా? వాడొచ్చి పెళ్లి ఆపడం కుదరకపోతే నీతో ఇలా చేపిస్తున్నాడా? ఇంకేది కారణం దొరకనట్టు ఎప్పుడో 6 ఏళ్ల క్రితం చనిపోయిన మందారం బతికే ఉందని మీరు చెప్పాలనుకోవడం, మమ్మల్ని అందరినీ నమ్మించాలనుకోవడం అంతా ఫూలిష్ గా ఉంది. నాన్న, ఆగో. కొంపదేసి మందారాన్ని రాజుగాడు తీసుకొస్తున్నాడా ఏంటి? మీరేం భయపడకండి. ఆ గుడి చుట్టుపక్కలలోనే మన వాళ్ళు ఉంటారు. ఫోన్ కొడితే జెట్ స్పీడ్లో మీ ముందుకు వస్తారు. మీరు నిశ్చింతగా పెళ్లి పనులు చూసుకోండి. వచ్చినా గుడి వరకు రాగలుగుతాడు, గుడి లోపలికి అస్సలు రాలేడు. రూపా, నిజంగా మందారం బతికే ఉంటే ఇంట్లోనే చెప్పుండొచ్చు కదా. ఇంత దూరం వచ్చాక, అన్ని ఏర్పాట్లు జరిగాక, ఇక తాళిబొట్టు కట్టబోతున్నాడనే సమయంలో 1 సెకండ్ అని టీవీలో షో ఆపినట్టు ఆపడంలో నీ ఉద్దేశం ఏంటి? నానా, ఇదంతా మీకు చెప్పుండొచ్చు. ఇదిగో చెప్తే మీరు ఇలానే ఫీల్ అవుతారని నేను చెప్పలేదు. మందారాన్ని మీ ముందుకు తీసుకొచ్చి చూపించాలనుకున్నాను. ప్లీజ్ నాన్న, నా మాట ఒక్కసారికి వినండి. అసలు నీకేమైంది రూపా? ఏదైనా చెప్తే నమ్మేలా ఉండాలి.
నువ్వు చెప్పే మాటలు నేనే కాదు ఇక్కడ ఎవరు నమ్మరు. పంతులు గారు మీరు కానివ్వండి. నాన్న ప్లీజ్ నాన్న, కాసేపు వెయిట్ చేయండి. మావయ్య పోనీ వెయిట్ చేద్దాం మావయ్య. మందారం బ్రతికే ఉందంటే మనకు కూడా సంతోషమే కదా. తమ్ముడు, పెళ్ళి ఆగిపోతుంది. ఆగిపోతే ఆగిపోని తమ్ముడు, ముందు మనకి మందారం ముఖ్యం. అక్క ఏమైంది మీకు? ఎందుకిలా మాట్లాడుతున్నారు? అయ్యో రాజు ఇంకా రావట్లేదేంటి? ఇప్పుడు నేనేం చేయాలి? వీడియో కాల్ చేసి మందారాన్ని చూపిస్తే. నానా, మీరు నమ్మాలి అంటే మందారాన్ని చూపించాలి, అంతే కదా? ఇప్పుడే చూపిస్తాను, వీడియో కాల్ చేస్తాను నానా. మమ్మీ వీడియో కాల్లో మందారం కనిపిస్తే ఏంటి మమ్మీ పరిస్థితి? నాకేం తెలుసురా దీపక్, ఇప్పటికే నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. రాజు ఎట్టెళ్తారా? తీసుకురండి, పట్టుకోరా. రాఘవరా, రండి, తీసుకురండి. రాఘవా, ముందు మందారాన్ని తీసుకెళ్ళి గుళ్ళో జరిగే పెళ్లిని ఆపాలి. రాఘవన్ తర్వాత కాపాడుకోవాలి. రూపా, నువ్వింత ఫూలిష్ గా బిహేవ్ చేయకు. మందారం బతుకున్నదనేది నీ భ్రమ. అయినా నీ మాట ప్రకారం నువ్వు చూపించలేకపోయావు. ఇప్పుడు నా మాట ప్రకారం ఈ పెళ్లి జరగనివ్వు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.